19వ శతాబ్దపు ఫ్రాన్స్లో జరిగిన అత్యంత భయానకమైన, ఎప్పటికీ మర్చిపోలేని ఒక మిస్టరీని ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. సొంత కూతురిని ఒక తల్లి బేస్మెంట్లో ఎలా నిర్బంధించిందో వివరిస్తున్న నిజ జీవిత కథనమిది. ఇది వింటుంటే నిజంగా గుండెల్ని పిండేసే ఒక భయంకరమైన చీకటి రహస్యం మనకు అర్థమవుతోంది. ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే ఈ ఘటన అసలు ఎక్కడ, ఎలా మొదలైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. 1901వ సంవత్సరంలో పొయిటియర్స్ నగరంలోని అటార్నీ జనరల్కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి సడన్గా ఒక లెటర్ వచ్చింది. ఆ ఉత్తరంలో ఏమని రాసుందో తెలుసా? మేడం మోనియార్ ఇంట్లో ఒక పెళ్లికాని అమ్మాయి గత 25 సంవత్సరాల నుంచి నిర్బంధంలో ఉంది. ఆమె చాలా దీనావస్థలో ఉంది. దయచేసి ఇన్వెస్టిగేషన్ చేయండి అని అందులో రాసింది. ఈ మాటలు చదివిన అధికారుల మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలా ఇంటి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అందరిలో మొదలైంది. ఈ నంబర్ని ఒక్కసారి ఆలోచించండి. కేవలం 25 రోజులు కాదు, 25 నెలలూ కాదు, ఏకంగా 25 సంవత్సరాలు. ఒక మనిషిని, అందులోనూ ఒక యువతిని 25 ఏళ్లపాటు ఒక చీకటి గదిలో బంధించడమంటే మాటలా చెప్పండి? కనీసం సూర్యరశ్మి పడకుండా, బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఎవరైనా ఇన్ని సంవత్సరాలు ఎలా బతకగలరో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురుపుడుస్తుంది కదా. ఈ నంబర్ చూస్తేనే ఈ ఘటనలో ఎంత క్రూరత్వముందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు కొంచెం వెనక్కి అంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మోనియార్ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు వాళ్ల గతం గురించి సమాజానికి తెలిసినదానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. అండ్ ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తుందంటే, మేడం మోనియార్ బయట ప్రపంచానికి ఎలా కనిపించేది, అండ్ నిజంగా ఆమె తన ఇంటి లోపల ఎలాంటి రహస్యాన్ని దాచింది అనేదాని మధ్య ఉన్న భారీ డిఫరెన్స్ని. ఒకవైపు చూస్తే ఆమె సమాజంలో మంచి రెస్పెక్టున్న ఒక ధనిక మహిళ. అందరూ ఆమెను చాలా ఆదర్శవంతమైన వ్యక్తిగా, ఉన్నత కుటుంబానికి చెందిన మహిళగా చూసేవారు. కాని మరోవైపు అదే గౌరవప్రదమైన ఇమేజ్ వెనుక సొంత ఇంట్లోనే ఒక మహిళను అత్యంత దీనావస్థలో బంధించిందనే భయంకరమైన ఆరోపణ. ఈ రెండు విషయాలు వింటుంటే నిజంగా నమ్మశక్యంగా లేదు కదా. ఈ ఇంట్లో ముఖ్యంగా 3 సభ్యులు ఉండేవారు. కుటుంబ పెద్ద తల్లి మేడం మోనియార్. ఆమెకు 2 బిడ్డలు, కూతురు బ్లాంచే మోనియార్, కొడుకు మార్సే మోనియార్. సమాజం దృష్టిలో ఇది చాలా హ్యాపీగా ఉండే ఒక రిచ్ ఫ్యామిలీ. కాని ఈ కథనమంతా ఆ కుటుంబంలోని కూతురు బ్లాంచే చుట్టూనే తిరుగుతుంది. అసలు ఆమె జీవితంలో ఏం జరిగింది అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇప్పుడు నిజంగా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, బ్లాంచే మోనియార్ గురించి అందరికీ తెలిసిన ఒక ఫ్యాక్ట్. బ్లాంచే అసాధారణమైన అందగత్తె. ఆ ఊళ్ళో ఆమె అందం గురించి అంతా చాలా గొప్పగా మాట్లాడుకునేవారు. చాలామంది ఆమెను ఇష్టపడేవారు, ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కనేవారు కూడా. వివాహం చేసుకోవడానికి అనేక సంబంధాలు కూడా వచ్చేవి. ఆమె ఫ్యూచర్ ఎంతో బ్రైట్గా ఉంటుందని అందరూ అనుకునేవారు. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏమిటంటే, తల్లి మేడం మోనియార్ ఆలోచనలు ఎలా ఉండేవి అన్నది. ఇంత అందమైన పేరున్న తన కూతురికి ఏదో ఒక సాధారణ సంబంధం కాకుండా ఒక గొప్ప ధనిక, ఉన్నత స్థాయికి చెందిన వివాహ సంబంధం మాత్రమే తీసుకురావాలని ఆ తల్లి బలంగా ఫిక్స్ అయింది. సొసైటీలో తమ హోదాను మరింత పెంచేలా ఆ పెళ్లి జరగాలని ఆమె పట్టుదలతో ఉండేది. బహుశా ఈ అతి ఆశ మరియు ఈ కఠినమైన ఆలోచనా విధానమే ఈ మొత్తం చీకటి కథకు, ఆ భయంకరమైన నిర్బంధానికి మెయిన్ రీజన్ అయ్యుండొచ్చు. మరి ఆ గుర్తు తెలియని ఉత్తరం ఆధారంగా అధికారులు మోనియార్ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ బేస్మెంట్లో వాళ్లకి ఏ దృశ్యం కనిపించి ఉంటుంది? 25 ఏళ్ల నిర్బంధం తర్వాత బ్లాంచే పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? ఈ ప్రశ్నలన్నే ఎవరికైనా నిద్రలేకుండా చేస్తాయి కదా. అధికారులు ఈ కేసులో ఫైనల్గా ఏం కనుక్కున్నారు అనేది పార్ట్ 2లో మనం తెలుసుకుందాం. ఈ కథనం పార్ట్ 2 కావాలి అంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో ఈ భయంకరమైన మిస్టరీలోని అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి.